జై గురుదత్త. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:56 నుండి అర్ధరాత్రి 1:26 వరకు ఈ 20 సంవత్సరాల కాలంలోనే అతిపెద్దదైనటువంటి గ్రహణం మనకు ఏర్పడబోతుంది. ఈ గ్రహణం సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా సవైతికంగా 11:30 ఈరోజు మూసివేయడం జరిగింది. గ్రహణం సమయంలో భోజనం చేయకూడదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా 3:30 లోపు తప్పక భోజనాన్ని పూర్తి చేసుకోవాలని, పిల్లలు, వృద్ధులు, వాళ్ళకు చేతకానటువంటి వాళ్ళు మరియు రోగగ్రస్తులు వాళ్ళు మాత్రం 6 గంటల లోపు ఎట్టి పరిస్థితులలో భోజనాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా. అదేవిధంగా గ్రహణంలో ఈ సంవత్సరం శతభిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఎట్టి పరిస్థితులలో గ్రహణాన్ని వీక్షించకూడదు. అదేవిధంగా ఆశ్రమంలో గ్రహణం సమయంలో మనం సంకీర్తనోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్రహణం సమయంలో చేసేటువంటివి జపం, దానం, సంకీర్తన, పారాయణ నిషిద్ధములు. పారాయణాలు చేయకూడదు, నామపారాయణాలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆశ్రమం సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు రాత్రి 11:56 సంకీర్తనోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది. 1:26 గ్రహణం సమాప్తి వరకు అత్యంత వైభవోపేతమైనటువంటి సంకీర్తనాన్ని చేయడం జరుగుతుంది. గ్రహణం సమయంలో భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రమానికి విచ్చేసి ఈ సంకీర్తనోత్సవంలో పాల్గొనవలసిందిగా. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళ సౌలభ్యం కోసం ఈరోజు మన ఆశ్రమం యూట్యూబ్ ఛానల్లో లైవ్ కూడా రాబోతుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు చక్కగా లైవ్ని చూస్తూ సంకీర్తనం చేసి తరించవలసిందిగా. గ్రహణము ద్వారా దేశారిష్టములు కలుగుతాయి. దేశానికి అరిష్టం వస్తే మనమందరం అందులో బాధ్యులం అవుతాం. ఎక్కడో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినా కూడా ఆ న్యూస్ చూస్తే మనకు అంతా కూడా శరీరం ద్రవీకరించిపోతుంది. అయితే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సౌఖ్యంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి సంకీర్తనం చేసేటువంటి విధానము విద్యాపీఠం ప్రారంభం చేసి ఉంది. ప్రతి గ్రహణంలో కూడా ఇక్కడ సంకీర్తనం చేయడం జరుగుతుంది. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి భగవంతుని నామాన్ని పలికి లోకంలో జనులంతా కూడా ప్రశాంతంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకుందాం. తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరితో సహా ఆశ్రమానికి విచ్చేసి సంకీర్తనోత్సవంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త. జై జై గురుదత్త.